Welcome to my all-in-one channel. Please like, subscribe and click on bell icon for further notifications. 10th క్లాస్ హిందీ వచ్చేసి ఈ వీడియోలో మనం నిబంధనల గురించి డిస్కస్ చేద్దాం. హిందీ నిబంధన 10 మార్క్స్. మనకి చాలా నిబంధనలు ఉన్నాయి. దీపావళి, రాష్ట్రీయ त्योहार, పుస్తకాలయ, దూరదర్శన్, కంప్యూటర్, విద్యార్థి और అనుశాసన్, ప్రీనేత, ఇలా చాలా మనకు ఉన్నాయి. ఓకే, ఇవన్నిటి కలిపి ఇంపార్టెంట్వి 3 నిబంధనలు నేను చెప్పాను. ఆ 3 నిబంధనలు మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతాయి. అవేంటనేవి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ లాస్ట్ వీడియోలో చూసి మీరు తెలుసుకోండి. ఓకే, ఆ 3 ఇంపార్టెంట్ ఏవనేవి మీరు లాస్ట్ వీడియోలో మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది. సో మనకి జస్ట్ ఆ 3 చదివితే ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో ఉంటాయి. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం దీపావళి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దీన్ని మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇది దీపావళి నిబంధన. ఓకే, ఫస్ట్ మీరు హెడ్డింగ్ ప్రీత్యోహార్ దీపావళి అని పెట్టుకొని, ఓకే, మీరు ఫస్ట్ ప్రస్తావన, ముఖ్య విషయ, ఉపసంహార్, ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ రాసుకోవాలి. మీరు యాస్టీజ్గా ఇది ఇలాగా రాసుకుంటే మీకు 10/10 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు ప్రీత్యోహార్ దీపావళి అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. హెడ్డింగ్ పెట్టుకొని తర్వాత ప్రస్తావన హెడ్డింగ్ పెట్టుకుంటారు. సైడ్ హెడ్డింగ్ ప్రస్తావన, తర్వాత ముఖ్య విషయ, ముఖ్య విషయంలో ఒక 8 పాయింట్స్ రాస్తారు. తర్వాత ఉపసంహార్, ఉపసంహార్లో 2 పాయింట్స్. మన హిందీ నిబంధన 10 మార్క్స్ కదా, ఈ 10 మార్క్స్ సో మీరు మినిమం 10 పాయింట్స్ ఉన్నా సరిపోతుంది. ఓకే, ఈ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఫస్ట్ ప్రస్తావన అంటే ముందు మాట. ఫస్ట్ పాయింట్ ఏంటి? దీపావళి కా అర్థ హై దీపంకి పంక్తి. అంటే దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి హిందువుల యొక్క ప్రముఖ त्योहार హై. దీపావళి అనేది హిందువుల యొక్క ప్రముఖ పండుగ. ఓకే, ఇప్పుడు ముఖ్య విషయ. దీపావళి అశ్విన్ మాస్ కి అమావాస్య కే దిన్ మనాయి జాతి. దీపావళి అశ్విన మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటాం. ఓకే, రెండోది ఇసీ దిన్ శ్రీరామ్ రావణ్ కా వధ్ కర్కే అయోధ్య లౌటే తే. అంటే ఈ రోజున శ్రీరాముడు రావణుని చంపి తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు అని అర్థం. మూడో పాయింట్ ఇస్ దిన్ శ్రీకృష్ణుని నరకాసుర్ కా వధ్ కియా. అంటే ఈ రోజున శ్రీకృష్ణుడు నరకాసురుని వధించాడని అర్థం, అంటే చంపడం. దీపావళి కే దిన్ సుబహ్ సబ్ లోగ్ మంగళ స్నాన్ కర్కే నయే కపడే పహనాతే హై. అంటే దీపావళి రోజున ఉదయం అందరూ స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారని అర్థం. ఐదో పాయింట్ మిఠాయియా బాంట్తే హై. అంటే మిఠాయిలు పంచండి. ఆరోది షామ్ కో లోగ్ దీప్ లగతే హై. సాయంత్రం వేళలో ప్రజలు దీపాలు వెలిగిస్తారు అని అర్థం. పటాకే తథా అతిశబాజీ జల్తే హై. అంటే క్రాకర్లు మరియు బాణసంచ వెలిగిస్తారని అర్థం. పటాకే అంటే పటాసులు. లక్ష్మికి పూజకి జాతి హై. లక్ష్మీదేవిని పూజిస్తారని అర్థం. ఉపసంహార్ అంటే ముగింపు. దీపావళి అధర్మ పర్ ధర్మకి విజయ్ కా ప్రతీక్. అంటే దీపావళి అనేది అధర్మం మీద ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అని అర్థం, అంటే చిహ్నం. దీపావళి హమే భాయిచారే కా సందేశ్ దేతి హై. అంటే దీపావళి మనకు సోదరభావ సందేశాన్ని ఇస్తుంది అని అర్థం. ఓకే, తెలుగు ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు యాస్టేజ్గా దీన్ని ఇలా రాసిస్తే మీకు మనకి హిందీ నిబంధన 10 మార్క్స్ కదా, 10/10 మీకు ఈజీగా వస్తాయి. సో సీక్రెట్ స్టూడెంట్స్ అట్లీస్ట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి లోపల మ్యాటర్ యావరేజ్గా రాసినా సరిపోతుంది. బట్ 10/10 కావాలనుకునే వాళ్ళు యాస్టీజ్గా దీన్ని రాస్తేనే మీకు 10/10 మార్క్స్ వస్తాయి. సో మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ నిబంధన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి యూస్ఫుల్గా ఉందో లేదో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.